నీతిమంతుడిగా జీవించాలంటే ఒక క్రైస్తవుడికి ఏముండాలి? ద రైట్ అట్మాస్ఫియర్, సరైన వాతావరణం. అండ్ రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, ద రైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మూడోది ఏంటంటే ద రైట్ ఇన్ఫర్మేషన్, సరైన వార్త, మనకు అనుగ్రహించే సరైన వార్త వాక్యం. అండ్ దెన్ నాలుగోది ఏంటి చెప్పండి? మీరు ఎక్కడ ఉన్నారో అది చాలా ముఖ్యం. మీరు ఎక్కడ నిలిచి ఉన్నారో ఇట్ డిఫర్స్. మీరు ఉన్న చోటే దేవుడిని ఆశీర్వదించాలి. దేవుడు అంటాడు అనేకసారి నువ్వు అక్కడ నుంచి బయటికి రావాలి. అబ్రహాంని దేవుడు ఉన్న చోట ఆశీర్వదించలేడా? కానీ దేవుడు ఎందుకు అబ్రహాం నేను ఉన్న చోట నుంచి లేచి బయలుదేరు, నువ్వు ఉన్న చోట నుంచి లేచరా. దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం చూసాం ఏంటంటే ఎలీషాకి ఏలియా దగ్గర ఉన్న 2 అంతల ఆత్మ కావాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు ఏలియా? అది నా చేతిలో లేదు, నీకు ఆశీర్వాదాలు కావాలంటే, అభిషేకం కావాలంటే 2 అంతల అభిషేకం. కానీ నేను ఎత్తబడేటప్పుడు నీవు ఉండి అక్కడ చూస్తే అప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది. దట్ మీన్స్ ద లొకేషన్ మ్యాటర్డ్. నువ్వు ఇశ్రాయేలునే కాదు కానీ యోర్దాను దాటేరా అప్పుడు నీకు. సో ద లొకేషన్ మ్యాటర్స్, ద రైట్ లొకేషన్ మ్యాటర్స్. ఒక నీతిమంతుడు సరైన జీవితాన్ని జీవిస్తానికి ద రైట్ లొకేషన్. ఐదవది ఏంటంటే ద రైట్ పీపుల్, సరైన వ్యక్తులు. ఎవరు? మీ స్నేహితులు. యూనో మన మంచి సామెత ఉంది, మీ స్నేహితులు చెప్పండి మీ జీవితాన్ని చెప్తానంటారా, మీ బ్రతుకంటారా? సేమ్, ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ నెస్ట్ ఫ్లై టుగెదర్. మీ స్నేహితులు బట్టి చాలామంది అంటారు నా స్నేహితులు చెడ్డోళ్ళు, నేను మాత్రం మంచోడిని అంటారు. ఒప్పుకుంటారా? కుదురుతుందా? మన బుద్ధులు తగ్గినట్టుగానే మన మనుషులతో చేరుతాం. దేవుని వాక్యం మనం చూస్తాం, ఒక నిజ స్నేహితుడు ప్రాణం పెడతాడంట. స్నేహితులు అనేవారు మీకు ఉంటే నిజంగా మీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళ అని పరీక్షించుకోండి. నేను ఎప్పుడు స్నేహితుల గురించి మాట్లాడతా, ఐ టెల్ దిస్ 3 పాయింట్స్. 3 రకాల స్నేహితులు ఉంటారండి. ఒక రకం ఏంటంటే మనతో ఉంటారు కానీ మన స్నేహితులు కాదు, మన కొరకు కాదు. అది ఏ రకం అంటే ఈరోజు కాలేజీలు ఉద్యోగాల్లో చేసుకునేవారు మనతో ఉంటారు కానీ నిజంగా మన కొరకు లేరారు. ఎందుకు కొరకు ఉన్నారంటే టైంపాస్. ఆయనకి ఎవరు లేరు తోడు, నీకెవరు లేరు తోడు, కాబట్టి స్నేహితులు. అందుని బట్టి వారి దగ్గర మీ హృదయాన్ని పంచుకున్నారా, మీ పరిస్థితిని తెలియజేశారా? ఈ మాట ఉంది కదా, కొంపలు ముంచాడరా అని. అది జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర మంచిగా మాట్లాడిన వాడు ఇతరుల గురించి మీ దగ్గర మాట్లాడతాడు, మీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడతాడు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ విల్ ఆల్వేస్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. మీ విలువ లేకుండా చేసి పడేస్తారు. సో ఒక రకం మనతో ఉంటారు కానీ మన వారు కాదు, మన జీవితం కాదు, మన స్వభావం కాదు, కానీ ఊరక టైంపాస్. వారిని నమ్మకండి. రెండో రకం ఉంటారు, వారు మనతో ఉంటారు, మనతో తిరుగుతారు, మనతో కష్టపడతారు, కానీ నిజంగా మన స్నేహితులు కాదు. వాళ్ళు దేనికి ఉంటారంటే మనం ఏది సాధిస్తానికి ప్రయత్నం చేస్తున్నామో వారు దాన్ని సాధిస్తానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకం ఇంకా డేంజర్. ఎందుకంటే మానవ బుద్ధి ఏంటి తెలుసా? ఒక గోల్డ్ మెడల్ ఉంది, 2 పోరాడుతున్నారు అనుకో, పోరాడాడు నువ్వు తీసుకురా అని వదిలేస్తాడా? మీతోనే ఉంటాడు, దగ్గరికి చేరే కొలిది చేరుతూ ఉంటాడు, ఏదో ఒక చాట కాళ్ళని తట్టి తీసుకుంటాడు. సో దే ఆర్ మోర్ డేంజరస్ పీపుల్. 3వ రకం ఉంటారండి. అలాంటి వారు ఎవరికైనా ఉండంటే ఆశీర్వదించబడిన వారు. వారు మనం ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేయరు, మనం పని చేసే చోట పని చేయరు, మన జీవితానికి వారి జీవితానికి సంబంధం ఉండదు, కానీ వారు మనల్ని జెన్యున్గా మనం చెప్తే వింటారంట. మొదటి రకం. మీ స్నేహితులు ఎలా ఉన్నారు? మీరు మాట్లాడితే వినే రకమా, లేకపోతే ఎప్పుడు చూసినా మీరు వినాల్సిన రకమా? ఇట్ ఈస్ ఆల్వేస్ 2 కాన్వర్జేషన్స్. ఎప్పుడు చూసినా వాళ్ళు చెప్పిందే రైట్ అంటారు. వాళ్ళు చెప్పింది రైట్ అని ఒప్పుకోలేదా, అయిపోయింది మీ పని. కానీ ఈ చివరి రకం ఏంటంటే ఓర్పు, సహనం, ఓర్చుకుంటారు, ప్రేమిస్తారు, త్యాగం చేస్తారు, ఇస్తారు తిరిగి అడగరు, చేస్తారు తిరిగి అడగరు. ఆ రకం మనుషులు ఉన్నారా అండి? అలాంటి వారు ఉంటే మీరు నిజంగా ఆశీర్వదించబడిన వారు. అలాంటి వారు ఉంటే నిజంగా ఆశీర్వదించబడారు. అందుకనే వాక్యానుసారంలో చూస్తే అలాంటి వారు దొరకాలంటే దేవుడు ఒక వ్యక్తిని మాత్రం ఒక వ్యక్తికి సిద్ధపరుస్తున్నాడు. ఆది కాండంలోనే చూస్తాం. ఎవరది? ఆదాముకి అవ్వ. దే ఆర్ ద రైట్ లైఫ్ పార్ట్నర్. నిజంగా ఒక భర్తకి భార్య విల్ బి ఎ ట్రూ ఫ్రెండ్, ఒక భార్యకి భర్త విల్ బి ఎ ట్రూ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు. ఇద్దరు ఆశలో ఒకటి ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు జీవిత ప్రయాణం కలిసి వెళ్తుంది. నిజంగా ఒక భార్య భర్త స్నేహితులుగా కలిసి జీవిస్తే
ఆ కుటుంబంలో గొడవలు రావని చెప్పనండి. స్నేహితుల మధ్య గొడవలు రావా? మనస్పర్ధలు రావని చెప్పను. మనస్పర్ధలు రావా? వస్తాయి. అన్నీ వస్తాయి, కానీ అన్నిటిని ఓర్చుకుని, అన్నిటిని కప్పుకొని, అన్నిటిని సరిదిద్దుకుని అండర్స్టాండ్ చేసుకుని వెళ్తాడు. ఇంకో ఫ్యాక్ట్లో చెప్పాలంటే, ఇంట్లో మనస్పర్ధలు వస్తేనే ఆ బంధం స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈస్ అ రియాలిటీ. ఎవరైనా మా ఇంట్లో గొడవలు లేవు భర్తల మధ్య అని చెప్పారు అనుకో, ఐ వుడ్ సే యువర్ జస్ట్ ఫేకింగ్. అంటే మీరు మొదటిగా జీవిస్తలేదనమాట. జీవిస్తలేదంటే మనసు ఇప్పుడు మాట్లాడతలేదనమాట. మీరెవరో మీ భార్యకి తెలియదు, భార్య ఎవరో మీ భర్తకి తెలియదు. ఎందుకంటే మనుషుడు అన్నాక నేను అనుకున్నాను అంటాడు ఫస్ట్. నువ్వు అనుకున్నది చెప్తుందనే కానీ నేను చేసింది సరియో తప్పో నాకు తెలియదు. అంటే నువ్వు అనుకుంది నువ్వు చెప్పింది, అప్పుడు నేను అనుకుంది ఏంటి నువ్వు చెప్తే, నేను చేసిన యాక్షన్ రైట్ ఆర్ రాంగ్ అనేది నీకు అర్థం కాదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ విత్ ఈచ్ అదర్స్. అందుకని భార్య భర్తలు కలపబడినప్పుడు పెళ్ళైన తర్వాత ఇద్దరు ఒక శరీరం అవుతారంట. వన్ బాడీ. ఈరోజు నిజంగా ఆలయానికి వస్తూ క్రైస్తవులను పిలవబడుతున్న కుటుంబాల్లో భార్య భర్తలు ఎంతమంది ఒక శరీరంగా ఉన్నారు అని చెప్పగలుగుతామండి? ఉండకపోతే మొదటగా అది సరి చేసుకోవాలి. నీతిమంతుడిగా జీవించాలంటే మొదటగా అది సరి చేసుకోవాలి. యవనస్తులకు అంటాను, పెళ్ళే వరకు కొంచెం వెయిట్ చేయండి. దాని ముందు ఎంతమందితో హృదయాన్ని పట్టుకున్నారో అంతమంది రాకెట్ వదిలేర్రా అంటారు చూడండి. మంచిగా ఫోల్డ్ చేస్తాడు, ఆహా 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 ఏయ్ అయిపోయింది. కానీ సరైన వ్యక్తి యూ హ్యావ్ టు వెయిట్. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ పేషెన్స్, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ పేషెన్స్. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే, మన వెయిటింగ్ పీరియడ్ మేక్స్ గాడ్ ప్రిపేర్ హిస్ వర్క్, హిస్ ప్లాన్, హిస్ పర్పస్. కానీ దేవుని వాక్యంలో ఉంటుంది, ద రైట్ పీపుల్ అంటే నేను మొదటిగా అంటాను కుటుంబం. మీ కుటుంబం మేక్స్ ఇట్ ఆల్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చెప్తాను, ద రైట్ ఫోకస్. దేని మీద మన మనసు ఉంది, దేని మీద మన ఆశ ఉంది. దాని నెక్స్ట్ నేను చెప్తాను, ద రైట్ టైమింగ్. చివరికి చెప్పేది ద రైట్ టైమింగ్. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కొద్ది మాటలు మీతో చెప్పి ముగించి ప్రార్థనలోకి వెళ్తామండి. ప్రార్థన శక్తి. ప్రార్థన అసలు నేను అడగాలనుకుంటా, ప్రార్థన అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రేయర్? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటి? చాలామంది దేవుని దగ్గర అడుక్కుంటాం, దేవుని పక్కన పెట్టేస్తే అడుక్కుంటాం. అడుక్కునేదే ప్రార్థన చాలామందికి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామందికి ఇదే ఉంటుంది. ఏంటి తెలుసా? మంచిగా ప్రోగ్రామ్ చేసుకుంటారు. దేవా నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు, నాకు ఇది ఇవ్వి, నాకు అది ఇవ్వి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అన్నీ రాసుకుని ప్రార్థన స్టార్ట్ అని అంటే, దేవా నీకు స్తోత్రం అని ఒక మాట వెళ్తారు. లేకపోతే కొంతమంది డైలాగ్ ఉంటుంది, స్తోత్రం 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 స్తోత్రం. ఆ దేవా అంటే ఎప్పుడు ప్రార్థన చేయినా స్తోత్రం 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 అనుకుని చూడండి. మిమ్మల్ని ఎవరైనా కలుస్తానికి వస్తారు, చూసిన ప్రతిసారి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, 5 నిమిషాల్లో మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమైనా ప్రయోజనం ఉందా? సరిగా మాట్లాడయ్యా, అదేంటి నేను రోబోట్నా, నువ్వు రోబోట్వా అని అడుగుతావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఊత పదాలు ఎక్కువైపోతాయి. నో. ఇంకోటి, దేవుని దగ్గర ఊత పదాలతో పాటు లిస్ట్ తెస్తారు. నాకు ఇదివి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ఈ ముఖ్య మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువే బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఏం చేశాడు? పురుషులు చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మను కావాలని అడుగుతున్నాం, దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా నిలబడుతున్నాం, పరిశుద్ధాత్మ దేవాన్ని నింపు అంటున్నాం. కలుగుతుందా? యేసు ప్రభువే ప్రార్థన చేసేటప్పుడు మనం యేసు ప్రభు కన్నా గనులమా? అసలు వాక్యంలో చాలాసార్లు చూస్తే యేసు ప్రభు ఆయన వాడికి చొప్పున ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఆయన మోకరించి ప్రార్థన చేశాడు, ఆయన లేచి దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అనేకసార్లు ప్రార్థన 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 రాయబడి ఉంటుంది. లూకా సువార్త లూకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన 7 సార్లు ప్రార్థన గురించి చెప్పాడు, యేసు ప్రభు ప్రార్థన గురించి. అండ్ 7 సార్లు 7 రకాల ప్రార్థనల గురించి చెప్పాడు లూకా సువార్తలో. యేసు ప్రభువే అంతగా ప్రార్థన 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 అనేటప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు? అండ్ మన ప్రార్థనకి యేసు ప్రభు ప్రార్థనకి వ్యత్యాసం ఏంటి? అసలు మొదటగా ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభించబడిందంటే, సేతు ప్రార్థన చేసాడు అనేది మనం చూస్తాం. కానీ ప్రార్థన అన్న మాటకి దేవునితో సంభాషణ కలిగి ఉంటాం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకు హల్లెలూయా చెప్పామంటే, దేవునితో మాట్లాడటానికి మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి. దేవునితో మాట్లాడటానికి ద సింపుల్ ఫామ్ ఏంటంటే, కళ్ళు మూసుకుని ఎక్కడున్నా, కళ్ళు మూసినా తెరవసినా పర్వాలేదు, ఐఎమ్ నాట్ ఆర్థోడాక్స్. హృదయంలోంచి మాట రావాలి దేవునితో పలుకుతానికి, మాట్లాడటానికి.
హృదయంలోంచి నిజంగా ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడితే ఆయన వింటాడంట. అంత సింపుల్. కానీ మొదటిగా కమ్యూనికేషన్ ఎక్కడ ప్రారంభించింది? ఆదికాండం 3:8 చల్లపోటున ఆదామును అతని భార్యయు, ఆదాము ఆయన భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఆగండి. అక్కడ మనం ముందు వెనకాల చదివితే వాడుక చొప్పున దేవుడు ఆదాంని అవ్వని కలుస్తానికి ఏ తోటలోకి దిగాడు? ఏదైనా తోటలోకి నడుచుకుని వస్తున్నాడు. చల్లపోట వేళ. ఇట్ ఈస్ అ రిఫ్రెషింగ్ టైం, ఏ పీస్ఫుల్ టైం. అంటే దీంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉంది. దేవుడితో మాట్లాడాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మన టైం ఎలాగ ఉండాలంట? పీస్ఫుల్ టైం. అందుకని టెన్షన్ టైంలో ప్రార్థన చేయట్లంట. ప్రార్థన చేయండి, కానీ దేవుడు తిరిగి మాట్లాడేది వినాలంటే యూ హ్యావ్ టు బీ పీస్ఫుల్. మైండ్ కామ్గా ఉండాలి. మైండ్ అంతా, మనసంతా ఏదో ఒక ఆలోచనలతో నింపి పెట్టుకుని దేవా మాట్లాడంటే ఆయన అంటే నేను మాట్లాడుతూ ఉన్నానయ్యా, నువ్వు వింటలేదయ్యా అనుకుని చూడండి. కొన్నిసార్లు మన ఫోన్ సిగ్నల్ ఉన్నా అన్నీ ఉన్నా ట్రాఫిక్లో ఉంటాం, కయ్యా బయ్య అని కొడుతుంది. హలో 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 వినిపిస్తలేదు, ఉండి మళ్ళీ చేస్తాను అంటాం. కొంతమంది గాలిలో వెళ్తా ఉంటాం, బైక్లో వెళ్తా బుజ్జు అని కొడుతుంది. ఏమంటాం? చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడు. అవునా? సో దేవుడు మనం మాట్లాడుతున్నాడంటే అది ఇట్ ఈస్ అవర్ పీస్ఫుల్ టైం. అందుకని అనేకసార్లు చెప్తాను, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే మనుషుడు పీస్లో ఉంటాడు, అబ్బా సుఖం. దేవుడు అంటాడు, అబ్బా నీ శరీరం పడుకుందా, నీ ఆత్మతో మాట్లాడతా, నీ మెదడుతో మాట్లాడతాను, నీకు డీకోడ్ చేస్తాను, నేను చెప్పాల్సింది దర్శనాల ద్వారా మాట్లాడతాను. ఇక్కడ చూస్తాం, చల్లపోట వేళలో ఎప్పుడు పోలే దేవుడు నడుచుకుని వస్తున్నాడంట. వారు శబ్దాన్ని విన్నారంట. ద సౌండ్ ఆఫ్ గాడ్ వాకింగ్. దేవుడు నడిచే శబ్దాన్ని విన్నారంట. ఈరోజు మీ జీవితంలో దేవుడు నడిచే శబ్దాన్ని వినగలుగుతున్నారా? ఫర్గెట్ అబౌట్ టాకింగ్, వాకింగ్. నడుస్తాం, మాట్లాడతాం కాదు, నడుస్తాం. అసలు దేవుడు మీ జీవితంలో నడుస్తాం మీరు విన్నారంటే మీకు అర్థం కాకపోతే, దేవుడు మీ జీవితంలో ఆయన సంచరిస్తాం మీకు తెలుస్తుందా? దేవుడు మీ తోడు ఉన్నాడు అని మీరు గ్రహించుకుంటున్నారా? దేవుడు మీ మధ్య ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు అని మీరు గుర్తెరుగుతున్నారా? ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ వాకింగ్. మనుషులను నడుస్తాం కాదు, దేవుడు నడుస్తాం ముఖ్యం. ఇక్కడ మనం చూస్తామండి, దేవుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు నేను అనుకున్నాను, ఆదామాకి ఏముంది దేవునితో మాట్లాడటానికి, ప్రార్థన చేస్తానికి? పక్కింటి వాళ్ళు ఉన్నారా గొడవలు చెప్పుకుంటానికి? అసలు వాళ్ళకి అప్పటికి పిల్లలు ఉన్నారా? లేకపోతే ఎవరున్నారు? ఒక సమూహం ఉందా? ఏం గొడవలు, ఏం సమస్యలు ఉన్నాయి? అప్పుల సమస్యలు ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? గొడవలు ఉన్నాయా? నిందలు ఉన్నాయా? అవమానాలు ఉన్నాయా? ఏమున్నాయి దేవుని దగ్గర మాట్లాడుకుంటానికి? ఈరోజు చాలామంది దేవుని దగ్గర మాట్లాడంటే ఏం మాట్లాడను అని అడుగుతారండి. ఆదామ ఏం మాట్లాడారు? స్నేహితుడితో మాట్లాడుతున్న రీతిగా మాట్లాడారు. స్నేహితులు కలిసేటప్పుడు దేనికి మాట్లాడతారు? ఫన్. ఇట్ ఈస్ దర్ టైమ్ టుగెదర్. బాగున్నావా? అంతా బాగుందా? ఏం కావాలి? ఏం చేద్దాం? అది చేద్దామా? ఇది చేద్దామా? దేవుడు మానవుడు కూడా అలా మాట్లాడు. ఇంకోటి నాకు అట్రాక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనుషుడు దేవునితో మాట్లాడుతున్న సమయం వచ్చి దేవునితో మాట్లాడేటప్పుడు దిస్ ఇస్ వాట్ ద మెయిన్ పాయింట్. మనుషుడు పరలోకానికి వెళ్ళా, అర్థమవుతుందా? ఆదాము అవ్వ పరలోకానికి వెళ్ళా, దేవుడు కిందకు వచ్చాడంట. అర్థమవుతుందండి? మనం ప్రార్థన చేసే సమయం అంటే దేవుడు మన దగ్గరికి దిగొచ్చే సమయం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎంతమంది నిజంగా దేవుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు దిగి వస్తున్నాడండి? అసలు ఎప్పుడన్నా ఎవరైనా దేవుని ఆత్మ ద్వారా ముట్టబడిన వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? మిస్ చాలామంది లేరు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే యూ హ్యావ్ టు ప్రే. నాకు దేవుడు నన్ను ముట్టేంత వరకు నేను ప్రార్థన నుంచి లెగను. మన ప్రార్థన ప్రారంభించిన వెంటనే ముట్టాడు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అనేకసార్లు దేవుని దగ్గర ప్రార్థన కొరకు చిత్తాన్ని కోరుతున్నప్పుడు కూడా ఆయన వెంటనే తెలియజేయడు. యేసు ప్రభువే రాత్రంతా వేదనతో దుఃఖంతో ప్రయాసపడుతూ ఆయన చెమట రక్తపు బిందువులరే మారేంత వరకు ప్రార్థన చేశాడు. నువ్వేంటి స్పెషలా? ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నారండి. ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి దేవుడు నాకు జవాబు అవ్వట్లేదు అంటున్నారు. మీరేంటి స్పెషలా? ఏదో 2 నిమిషాలు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఏడి అని అడుగుతున్నారు. ఎందుకని అనాలి? ఎందుకని చెప్పాలి? ఏది మీ డెడికేషన్? ఏది మీ ప్యాషన్? ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు మీరు ప్రేమను కనబరుస్తున్నారు? దేవుని దగ్గర కృతజ్ఞతతో, విరిగిన మనసుతో, తగ్గింపుతో వెళ్ళి ప్రార్థన చేయాలి.
అవి లేకపోతే దేవుడు పలకడండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, ఆయన మనకులాగా సామాన్యుడిగా జీవించాడు. ఆయనకి పోరాటం, అవమానం, నింద, చంపాలని చూస్తున్నారు, ఏం దిక్కు తోచలేదు. ఆయనకే చాలాసార్లు ఏం చేయాలో తెలియలేదు. ఆయనకి తెలియక ఆ గెచ్చమని తోటలో చూస్తాం, తండ్రి ఏం చేయాలో నా చేత కట్టలేదయ్యా, నాకు ఇది కుదరదు, కానీ నా చిత్తం కాదు అంటే మొదటగా ఆయన పరిస్థితి ఏంటో ఆయన చెప్తున్నాడు, ఆయన ఆశ ఏంటో ఆయన చెప్తున్నాడు. కానీ అంటున్నాడు, దేవా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగని. ఈరోజు ఎంతమంది దేవుని చిత్తానుసారంగా జీవిస్తానికి ఆశపడుతున్నామండి. ప్రార్థన అంటే నేను అంటాను, యేసు ప్రభు ఇలా చేశాడు. ఈ ఒక్క మాటతో ముగిస్తున్నానండి. ప్రార్థన అంటే మీ చింత, మీ దుఃఖం, మీ ప్రయాస ఇవన్నీ ఉంటాయి, అది ముఖ్యం కాదు. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇట్ ఈస్ కమ్యూనికేషన్. రెండోది ఏంటంటే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు అనేది ముఖ్యం. మీకు ఇంత సమస్యలు ఉన్నాయా, అంత ఇంటెన్సిటీతో ప్రార్థన చేయండి. చాలామంది ఇన్ని పనులు ఉన్నాయి, రేపు నాకు టైం లేదు ప్రార్థనకి, ఇంతే అంటారు. నేను అంటాను, అంత కథ కదా, నీకు పనులకి ఎంత టైం కావాలో ప్రార్థనకి అంత టైం తీసుకో, అప్పుడు సక్సెస్ ఉంటుంది. అంటే ఇంత అన్నం తిని ఇంత పని చేయగలమా? కుదరదు. పనికి తగ్గట్టుగా అన్నం తినాలి, అవునా? లేకపోతే ఏమవుతుంది, కళ్ళు తిరిగి పడతాం, అంతే. ఒక కంప్యూటర్ ముందు కూర్చున్న వాడికి ఒక ఇడ్లీ చాలు, అంతే కదా. పొలం పని చేసేవాడికి ఒక ఇడ్లీ చాలా. ఏం చేస్తాడు, పొద్దుటే ఇంత గంజానం వేసుకుని తింటాడు. ఏంటి అది స్ట్రాంగ్. కానీ కంప్యూటర్ దగ్గర కూర్చున్నవాడికి అంత వేసుకుంటే అంతే డిఫరెన్స్. మన జీవితంలో కూడా మన సమస్యలకు తగ్గట్టుగా, మన పోరాటాలకు తగ్గట్టుగా మనకు ముందు మాదిరి యేసు ప్రభువే. ఆయన సిలువ ఎక్కాల్సిన వచ్చినప్పుడు నిద్రపోయినట్టుగా కనబడలేదండి. ఆయన సేవ చేసుకున్నప్పుడన్నా కనీసం దోణిలో పడుకున్నట్టన్నా చూస్తాం, కానీ సిలువ ఎక్కాల్సి వచ్చినప్పుడు ఇంక నో. ఈ సమస్యలకి తగ్గట్టుగా ప్రార్థన. దయచేసి ఈ రోజు నుంచి దేవునితో సమయాన్ని గడుపుతాం చూడండి, దేవునితో ప్రార్థిస్తాం చూడండి, దేవుని సన్నిధిలో మొరపెడతాం చూడండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన. దేవుని వాక్యం ఏదో ఉంటుంది, ఈ పాట చాలా బాగుంటుంది, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ఎంతమందికి తెలుసు ఈ పాట? అక్కర్లేకుండా ప్రయాసం మోస్తున్నాం, శ్రమలు మోస్తున్నాం, ఇందుకు అవసరమా అంటాడు ఆ పాటలో. ఎందుకు? అన్ని ప్రార్థనలో తీసుకెళ్ళు చాలు. టేక్ ఇట్ టు లార్డ్ ఇన్ ప్రేయర్, అంతే సరిపోతుంది. ప్రార్థనలు తీసుకుంటాం. నీ భారం యావత్తు యెహోవా మీద మోపు అంటే, లేదు నేనే మోసుకుంటాను అంటున్నావు. కానీ దేవుని సన్నిధిలో నీ భారం మోపుతా ముందు మొదటగా ఆయనతో సంబంధం, సహవాసం కలిగి ప్రార్థన చేయండి. ఈ సమయంలో దయచేసి లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవుని నీ సన్నిధిలో వినిపించే ప్రార్థన నాకు దయచేయండి అయ్యా. ఆత్మలో ప్రార్థన చేసేవాడికి చేయండి అయ్యా. శక్తితో నింపబడి ప్రార్థన చేసేవాడికి చేయండి అయ్యా. మీరు ఆత్మలో ప్రార్థన చేయగలిగినంత చేయండి. దేవుని ఆత్మ ద్వారా నింపబడి ప్రార్థన చేయగలిగితే స్ప్రెడ్ అవుట్ లౌడ్. పరిశుద్ధాత్మకి ఇక్కడ సర్వ అధికారం ఉంది, ఆయనకి స్వతంత్రత. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ విషెస్, నో మ్యాన్ కెన్ కంట్రోల్. వి సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. తండ్రి నీవు గనుడు అయ్యా, నీకు వందనాలయ్యా. సర్వ సృష్టికర్త, బలవంతుడైన దేవా, నీకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములయ్యా, నీకు మనస్ఫూర్తిగా స్తోత్రములయ్యా. గాడ్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్లోరియస్ గాడ్. మహిమగల దేవా, నీకు వందనములయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఆత్మస్వరూపి, నీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, నీకు వందనములయ్యా. నీ విలువైన రక్తం ద్వారా మమ్మల్ని కడుగావు, నీకు వందనాలయ్యా. నీ అమూల్యమైన రక్తం మమ్మల్ని కడుగుతుంది, నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ రక్త ప్రోక్షణ కలుగునుగాక. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. దేవా, నీ ఆత్మ కార్యాన్ని మా మధ్య జరిగించయ్యా, కొనసాగించయ్యా. ప్రార్థన ఆత్మ ప్రారంభించబడిన ఈ పరిస్థితుల్లో దేవా, వీరి నుంచి వెళ్ళేటప్పుడు నీ ఆత్మ ద్వారా నడిపించబడాలయ్యా. ప్రార్థన శక్తి కనబరచబడాలయ్యా. ఎప్పుడో కాదయ్యా. గివ్ దెమ్ ద డిజైర్ టు కనెక్ట్ విత్ యూ లార్డ్. నీతో దగ్గరికి రావాలి, నీతో కలవాలి, నీ భాగంగా మారాలని ఆశ దయచేయండి అయ్యా. దేవా, మేము ప్రార్థన చేస్తే నువ్వు దిగి వస్తున్నావు, నీకు వందనాలయ్యా. నీకు వందనాలయ్యా. మా ఆలయంలో నీ కార్యంలో జరుగునుగా కానీ వేడుకుంటున్నామయ్యా. అపవాదికి ఎక్కడ ఎవ్వరి మీద అధికారం ఉండనవద్దు.
ఏ మనస్సు మీద అధికారం ఉండనవద్దు, ఏ శరీరం మీద అధికారం ఉండనవద్దు. క్రీస్తు రక్తం మాత్రమే మా అందరి మీద ప్రవహించాలయ్యా. మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా మార్చేయ్యా. నీ గాయపడిన హస్తంతో మమ్మల్ని ఎత్తి పట్టుకోయ్యా. నీ గాయాల్లో మాకు స్వస్థత, మాకు విమోచన, మాకు ఆశీర్వాదం, మాకు దీవెన, మాకు సుఖం, మాకు సమాధానమయ్యా. భయంతో ఉన్న వారిని చూడండి అయ్యా. భయం అనే ఆత్మ ఇంకా కొంతమందిని పట్టి పీడిస్తుందండి ఇక్కడ. ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో ప్రతి భయపెట్టు ఆత్మని ఇప్పుడే విడిచిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ ఫ్రీ, బీ ఫ్రీ, బీ ఫ్రీ. ఐ సీ యూ రైట్ నౌ. లీవ్ దిస్ ప్లేస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవా, ఏ మోసపరిచే ఆత్మలకి ఎవరి మీద అధికారం ఉండనవుతాయా. నీ సొత్తయ్యా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కొన్నావయ్యా, కడిగావయ్యా. నీ కోట్లాది వందనములయ్యా. ఈ ఆలయంలో నీ ఆత్మ కార్యాన్ని మాత్రమే జరిగించండి. ఇంకను నీ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతానికి, బలమైన కార్యాన్ని చూడగలుగుతానికి, పరమ నుండి అయ్యా నీ మహిమ సంపూర్ణంగా దిగుతానికి సహాయం చేయండి. స్తుతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి. స్తుతితో వారి స్థితిని మార్చుకోగలుగుతానికి సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారంగా శక్తి అనుగ్రహించబడటానికి సహాయం చేయండి. సరైన మనుషులు, సరైన వాతావరణం, సరైన ఇన్ఫర్మేషన్, సరైన సమాచారం వీరికి అందాలయ్యా. నీ వాక్యం ద్వారానే మాకు సత్యం ఎరుగుతుందయ్యా. సత్యవంతుడైన దేవా, నీ సత్యంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపయ్యా. ఇంక నీ సమయంలో కూడా ఇంకా హృదయాన్ని కఠినపరచుకున్న వారిపైన నీ కృపను అధికపరచండి అయ్యా. తండ్రి, నీకు ఏ ఒక ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. సేవ్ దెమ్ లార్డ్. ఇంకను నీ సన్నిధి ఏంటని ఎరుగుక ఇక్కడ నిలబడి ఉన్న వారిని చూడండి అయ్యా. నిన్న ఆ రుచి చూచి ఎరగగలుగుతానికి సహాయం చేయండి. నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చాయా, రుచి చూచి ఎరగమన్నావయ్యా. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ లార్డ్, యువర్ ప్రొటెక్షన్, యువర్ గ్రేస్ మైటిలీ అపాన్ దేర్ లైఫ్స్. ఎటువంటి అవసరతలు ఇక్కడ వచ్చినా కూడా వారికి కావాల్సిన విమోచన, దీవెన నీవు దయచేయండి. ఇక్కడ స్వస్థత కొరకు వచ్చిన వారికి యేసుప్రభు నీ గాయాలు కలుగుతున్న స్వస్థతను బట్టి అయ్యా, ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో, యేసు గాయాల ద్వారంగా కలుగుతున్న స్వస్థత మీకు అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. వారు అంగీకరించునుగా వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి. నీ రాకడ ఆలస్యమైతే నీ సన్నిధిలో మేము చేరి, నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించుకోగలుగుతానికి, నీ దగ్గర బలపరచబడటానికి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిదిద్దుకుని మా జీవితాలు నీకు అంగీకారస్తులుగా మలుచుకోవడానికి సహాయం చేయండి. నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రార్థనాత్మ దయచేయండి. ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు కొద్దిసేపు సమయం తీసుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారికి చేయండి అయ్యా. ఆత్మలో ప్రార్థన చేసేవారికి, ఆత్మలో పాడేవారికి చేయండి అయ్యా. నీ శక్తితో నింపబడేవారికి చేయండి అయ్యా. దుష్టుడికి ఎటువంటి అధికారం ఉండనుంది ఇక్కడ ఎవరి మీద అయ్యా. చిన్న చిన్న కలవరాలకి, చిన్న చిన్న పోరాటాలకి కృంగిపోయేవారికి ఎవరిని ఉండడం వద్దయ్యా. నీ శక్తినిచ్చే ప్రతి కుటుంబంలో నీ సమాధానాన్ని ఇచ్చే ప్రతి యవనస్తుడి జీవితంలో నీవు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలు బయలుపరిచి, గొప్ప ఆశలతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తానికి సహాయం చేయండి. నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరగాలని వేడుకుంటున్నాం తండ్రి. నీ ప్రణాళికలు మాత్రమే బయలుపరచమని వేడుకుంటున్నాము. నీవు తెరిచిన తలుపులో మాత్రమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నడిపింపజేయమని వేడుకుంటున్నాము. నీకు ఇష్టం లేనిది, నీ చిత్తం కానిది ప్రతి ఒక్కటి మా జీవితం నుంచి మూసివేసి మా దగ్గర నుంచి దూరపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.